ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 మొదటి పక్షం మే నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచార ఫలితాలను తెలుసుకుందాము. అలాగే ముందుగా మనకు ప్రధానంగా మనకు కావలసినటువంటి విద్యా, వివాహము, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే రుణాలు, అలాగే ధనం లభించటము, ఇలాంటివన్నీ, ఇంటికి సంబంధించి గృహయోగం ఉందా లేదా, ప్రమోషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి రాశిని కూడా గమనించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఈ యొక్క యోగాకు సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ థెరపీకి జరిగే క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. వృశ్చిక రాశి అలాగే వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి మనకు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశిధిపతి అయినటువంటి షష్టాధిపతి అయినటువంటి కుజుడు 11వ తేదీ వరకు మీకు పంచమంలో ఉండి అనేక ఇబ్బందులు కలిగించారు. అది కూడా ఏ విధంగా అంటే సిబిలింగ్స్ తోటే, తోడబుట్టిన వాళ్ళతోటి. ఎందుకు అంటే 3వ ఇంటి అధిపతి అలాగే 4వ ఇంటి అధిపతి మాతృమూర్తి కొంచెం ఇబ్బంది పడతారు, తండ్రి ఇబ్బందులు పడతారు, సిబ్లింగ్స్తో కూడా కొన్ని గొడవలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి అయోమయ స్థితి. ఈవెన్ దో రాజకీయ నాయకుల వరకు, సినీ ఇండస్ట్రీ వరకు అందరికీ కూడాను వృశ్చిక రాశిలో ఉన్నవారికి, వృశ్చిక లగ్నంలో ఉన్నవారికి చాలా టార్గెట్గా ఉంటుంది. టార్గెట్ చేయలేరు పరిస్థితుల్ని. చాలా చాలా విధంగా ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోలేని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడదు. హెల్త్ తీసుకున్నట్లయితే మీకు ఒక రకంగా తీసుకున్నట్లయితే హెల్త్ మీకు కొలిక్కి వచ్చినట్టుగా ఉంటుంది వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి. ఎందుకంటే మీ రాశికి ఈయన అష్టమంలో ఉన్నప్పటికీ శుక్రుడు మీకు 14వ తేదీ నుంచి, అంటే ఈ పక్షాంతంలో కొంచెం ఈయన మీకు అష్టమంలోకి వస్తాడు. శుక్రుడు అష్టమంలోకి రావడం కూడా మంచి విషయమే. కాబట్టి కొంచెం ఇబ్బంది పడకుండా పెద్దల సలహాలు, స్త్రీమూర్తుల సలహాలు తీసుకున్నట్లయితే మీకు చాలా వరకు మంచి జరిగే అవకాశం, చాలా ఆనందాన్ని ఇచ్చే సన్నివేశాలు కూడా జరుగుతాయి. మీకు దశమకేతువులో కేతువు ఉన్నాడు. యోగా, ఆస్ట్రాలజీ, గణిత శాస్త్రం, వీటికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నేర్చుకోవటానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కేతువును పూజిస్తామో అలాగే వినాయకుడిని కూడా పూజిస్తే మీకు చాలా మోక్షకారకమైన గ్రహాలు. కాబట్టి ఇవి రెండు కూడాను చక్కని అనుభూతి వస్తుంది. మీరు ఆ యొక్క భక్తితోటి ఆ దైవాన్ని పూజించండి. మీరు అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మీకు పంచమాధిపతి అయినటువంటి వాడు దశమ కేంద్రంలో ఉండడం అంటే చాలా మంచిది. మఖా నక్షత్రంలో ఉన్నాడు. పైపెచ్చు అన్నీ దైవచింతన ఇవన్నీ ఇస్తాడు. అలాగే ప్రజా సంరక్షణ అనే భారాన్ని కూడా మనకు చాలా ఇదిగా పెట్టాల్సిన అవసరం వస్తుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్నవాళ్ళు. వివాహానికి సంబంధించినటువంటి ప్రక్రియ తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు ఈ పక్షంలో కొన్ని విషయాలు మీరు నిర్ణయం తీసుకుంటారు తొందరగా. మూలికంగా మీకు మంచి జరిగే అవకాశం కూడా చాలా మంచిగా కనిపిస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి. ఏది ఏమైనా జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, కొంచెం హెల్త్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గణిత శాస్త్రానికి సంబంధించి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి మీరు చేసే పనులు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. న్యాయవాది వృత్తులలో ఉన్న వారికి కూడా మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ యొక్క ఒలింపిక్స్ అలాగే అనేక రకమైనటువంటి గేమ్స్కి సంబంధించిన విషయాలలో ఉన్నవారికి కూడా, న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి కూడా మంచి జరిగే అవకాశం ఉంది. మీకంటూ ఒక క్వాలిటీ ఉంటుంది. దాన్ని ఈ టైంలో మీరు రూపుదిద్దించుకొని మీరంటూ ఒక ఐకాన్గా మారిపోతారు. ఈ పీరియడ్లో ఎప్పటి నుంచో ట్రయల్స్ చేస్తూ ఉంటాం పేషెంట్స్తో. ఆ ట్రయల్స్కు స్విచ్ పడుతుంది. మనకు స్విచ్ ఆన్ చేసినట్టు మనకు మెమరీలో ఒక షార్ప్ థాట్ వస్తుంది. దాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నాయి. మీకు అది సక్సెస్ అయ్యే అవకాశం చాలా బాగుంటుంది. 2వ ఇంటి అధిపతి కాబట్టి బృహస్పతి వచ్చిన ఇంట్లు కొనాలి అనే ఆ థాట్స్ 2, 5వ ఇంటి అధిపతి. అంటే చిన్న స్థితిలైనా పెద్ద ఇళ్ళైనా, వెహికల్స్ అయినా, ఎడ్యుకేషన్, ప్రమోషన్స్ ఇవన్నీ కూడాను
వివాహం అవన్నీ కూడాను బృహస్పతి అష్టమంలో ఉండడం చాలా ఇబ్బంది. కాబట్టి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడంతో పాటుగా రావి చెట్టును పెంచి పూజించినట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. మీకంటూ ఒక ఎప్పటి నుంచో నిమ్మరుగప్పుకున్నటువంటి థాట్స్ ఇప్పుడు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే కేతు మీకు చాలా బలాన్ని ఇస్తున్నాడు. పంచమాధిపతి దశమ కేంద్రంలోకి వచ్చున్నాడు. వినాయకుడిని పట్టుకొని ఇంట్లో సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆయనకు అంతకంటే ఏం అవసరం లేదు. అది చేసుకుంటే చాలు, ఆయన సక్సెస్ఫుల్గా మనకి ఇంకా గ్రోత్ ఇస్తాడు.